హలో అండి, ఈరోజు మనం సొరకాయ కర్రీ తయారు చేసుకోబోతున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: సొరకాయలు. నేను హాఫ్ సొరకాయ తీసుకున్నాను, లేతది కట్ చేసి పక్కన పెట్టేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా. తర్వాత కారం 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 6, కరివేపాకు కొద్దిగా, సాల్ట్ నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, మీకు సరిపడా మీరు వేసుకోండి. తర్వాత నేను లాస్ట్లో పాలు కూడా తీసుకున్నానండి, 1/2 కప్ పాలు తీసుకున్నాను. మీరు కావాలంటే అవాయిడ్ చేసేయచ్చు, లేదు అంటే తీసుకోవచ్చు, అది యువర్ చాయిస్. నాకైతే టేస్టీగా ఉంటుందని తీసుకున్నాను. తర్వాత పాన్ పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపులు యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను నేను. దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి. వాటిని కూడా కలిపేసి బాగా ఫ్రై చేసేసేయండి. వెల్లుల్లిపాయల్ని బాగా లైట్గా ఫ్రై చేసిన తర్వాత స్మెల్ అనేది మంచిగా రిలీజ్ అవుతూ ఉంటుందండి. చాలామంది ఆనియన్స్ వేసుకుంటారు, బట్ నాకు వెల్లుల్లిపాయలతో చేస్తేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది కాబట్టి నేను వెల్లుల్లిపాయల్ని ప్రిఫర్ చేసుకున్నాను అనమాట. సో వెల్లుల్లిపాయలు దోరగా ఫ్రై అయిన తర్వాత పసుపుని యాడ్ చేసుకోండి. కొంచెం కలిపేసిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోండి. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసేయండి. పసుపు బాగా పట్టేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. తర్వాత మూత తీసేసి మనం సాల్ట్ తీసుకున్నాం కదండి, సాల్ట్ని యాడ్ చేసేసేయండి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత మరలా ఒకసారి కలిపేసి పెట్టేసుకోండి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత మీరు సిమ్లో పెట్టేసుకోండి. సొరకాయ లేతది తీసుకున్నాం కదా, సో దాంట్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం సాల్ట్ వేసాం కాబట్టి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉన్న తర్వాత మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఆ సొరకాయలో ఉండే వాటర్తోనే మనకి మొత్తం కూడా కుక్ అవుతూ ఉంటుంది. మనం అడిషనల్గా వాటర్ని కూడా యాడ్ చేయాల్సిన పని లేదు, అది లేత సొరకాయ అయితేనే. ఒకవేళ మీరు తీసుకున్నది లేత సొరకాయ కానీ కాకుండా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తారు. తర్వాత తీసుకున్న కారాన్ని యాడ్ చేసేసుకోండి. కారాన్ని యాడ్ చేసేసి తిప్పకుండా మూత పెట్టేసి అలాగే వదిలేసేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే ఈ విధంగా వాటర్ మొత్తం పైకి తేలుతూ ఆయిల్ మొత్తం పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న మిల్క్ 1/2 కప్ చెప్పాను కదండి స్టార్టింగ్లో నేను, ఆ మిల్క్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఫైనల్గా మనం కర్రీ దించబోతున్నాం అన్న టైంలో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని జస్ట్ ఒక 30 సెకండ్స్ పొయ్యి మీద ఉంచేసేయండి అంతే, అంతకంటే ఎక్కువ ఉంచొద్దు. ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ వేసేసి ఒక 30 సెకండ్స్ తర్వాత తీసేసేయండి అంతే అండి. ఎంతో సింపుల్గా ఉండేటువంటి సొరకాయ కర్రీ చాలా టేస్టీగా రెడీ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేసేయండి. నేను చపాతీలో తీసుకున్నాను, రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.